కబడ్డీ 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 చందు ఎక్కడ? ఎందుకురా? ఆ రాజుగాడు నరసింగన్న దగ్గరికి వెళ్ళాడు. నమస్తే అన్న. క్యావా బే? కాలేజీలో చందుగడితో చిన్న గొడవైంది. చాక ఎవరని? నేను నీ బొంగులో కింగ్ని. ప్లీజ్ రాజు నన్ను వదిలే. అదేంటే హచ్చి కుక్కలా నేను నీ వెంట పడుతుంటే పిచ్చి కుక్కలా అసహించుకుంటావు? మా బావతో నాకు పెళ్లి కుదిరిపోయింది, నన్ను వదిలే. మీ బావ ఐమాక్స్ లో సినిమాలు చూసుంటాడు గాని మెగా పిక్సెల్ లో చూస్తుండడే. నీ స్నానం సీన్ చూస్తూ పుట్టుమచ్చల శాస్త్రం చదువుతుంటే నువ్వు బాగా సుఖ పెడతావు అనిపిస్తుందే. మెడకి తొడకి మధ్యలో బ్రౌన్ కలర్ పుట్టుమచ్చలు 4, హెడ్ కి బొడ్డుకి మధ్యలో బ్లాక్ కలర్ పుట్టుమచ్చలు 6. మా వాళ్ళకి తెలిసిందంటే చచ్చిపోతారు. డిలీట్ చేయి ప్లీజ్, నీకు దండం పెడతాను. దండం పెట్టించుకోవడానికి నేను గుళ్ళో దేవుణ్ణి కాదు, బళ్ళో పంతుల్ని కాదు, కామంతో రగిలిపోతున్న కామాంధుణ్ణి. నా రూమ్ కొస్తే డిలీట్ చేస్తా, లేదంటే డిస్ట్రిబ్యూట్ చేస్తా. అదే సాయంత్రం కల్లా మన దగ్గరికి వస్తుందరా. రే చందు, ఆ అమ్మాయి విషయం నీకు అనవసరం. కబడ్డీ 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 లాస్ట్ రౌండ్. ఒరే చందు, మన టీముని నువ్వే గెలిపించాలి. కబడ్డీ 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 ఇక్కడ చందుగాడంటే ఓడాడు. ఇందులో చందు అంటే ఎవరా? కబడ్డీ 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 కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ ఇప్పటి వరకు నువ్వు చూసింది ఓన్లీ నా హ్యాండ్ పవర్ మాత్రమే. దీనికి సలసల మరిగే యూత్ బ్లడ్ తోడైంది. ఇక ఒక్కొక్కడికి తేత్తడి పోచమ్మగుడే. వీడిని కొడితే నువ్వు వచ్చావు, నిన్ను కొడితే ఎవడొస్తాడ్రా? తప్పైపోయిందన్నా, క్షమించన్నా, నన్ను క్షమించన్నా ప్లీజ్ అన్నా. రేయ్, వోల్టేజ్ ఉండే ఏజ్ లో కాస్తంత సరదా ఓకే, కానీ సరదాకి శాడిజానికి తేడా తెలుసుకోరా. అంబానీ 500కే సెల్లిచ్చింది అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడానికి కాదు, అందరితో కమ్యూనికేషన్ పెంచుకోవడానికి. ఇది మళ్ళీ రిపీట్ అయిందో ఈ ఎర్త్ మీద నీ బర్త్ ఖాళీ అయిపోద్ది. దుబే ప్రతి పెగ్గకి చీట్స్ కొట్టుకోర్రా. కొట్టనేరా మరి ఇలా వాచిపోయట అదంటే ఎవడనుకున్నావు? ఇవాళ ఒంటి చేత్తో మన కబడ్డీ టీం గెలిపించాడు. ఈడే మన కబడ్డీ టీం ధోని. ఇవాళ ఆడు మందు కొట్టొచ్చు, చీర్స్ కొట్టొచ్చు, నిన్ను కొట్టొచ్చు, ఆడిని కొట్టొచ్చు, ఈడ్ని కొట్టొచ్చు. బిల్లు కట్టకపోతే డాబా ఓనర్ మనల్ని కూడా కొట్టచ్చు. బిల్లు కట్టడానికి ఇక్కడికి మన సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ వచ్చాడు రా. ఏంటి ఆడు కూడా వచ్చాడా? ఎప్పుడో వచ్చారా సినిమా ఇండస్ట్రీ తొక్కేసింది. ఎండనక వాననక రే అనక పగలనక అసిస్టెంట్ డైరెక్టర్ అనక డైరెక్టర్ అనక కోఆర్డినేటర్ అనక ఎక్కి దిగి బూట్లు అరిగిపోయినాయి. आप तेलुगु में बात कर रहे हैं? हमको नहीं मालूम. తెలుగు అర్థం కాదా? మీరు వాయించుకోండి, నేను అరే చందు, ఇంకో స్మాల్ ఏరా. నక్కలకి స్మాల్ వేస్తే స్మెల్ వచ్చి కొంపలో సిడతారు. ఏయ్, మందు కొట్టా కూడా మమ్మీ డాడీకి భయపడేది ఏంట్రా? మళ్ళాంటి యూత్ చూసి పేరెంట్స్ పోసుకోవాలి. ఈ డౌట్ రా. సో బిల్ ఇక్కడ కాదు, అక్కడ. మీరు సింగిల్, నేను సింగిలే. మనిద్దరం కలిసి ఓ సింగిల్ డ్రింక్ అనగా డ్రింక్ వచ్చింది. ఎవడరా నువ్వు? అభిషేక్ బచ్చన్, షీస్ ఐశ్వర్య బచ్చన్. యూ వాంటెడ్ సల్మాన్ ఖాన్, గో. ఏయ్, యా, అది నా పెళ్ళాంరా. ఓ యూ అభిషేక్ బచ్చన్, షీస్ ఐశ్వర్య బచ్చన్, మీ సల్మాన్ ఖాన్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, కాసేపు నాలో కూర్చో, నేను లవ్ చేసి మ్యాటర్ సెట్ చేసుకుంటాను. యారా సల్మాన్ ఖాను, ఎస్ బచ్చన్. నా పెళ్ళాంతో మ్యాటర్ సెట్ చేసుకుంటావా? ఎరా, కిక్ ఎక్కువైతున్నావా లేక కిక్ బాక్సింగ్ తెలిసే తన్నావా? నేనెవరో తెలుసా? సారీ, నేను లేడీస్ డీటెయిల్స్ తప్ప జెంట్స్ డీటెయిల్స్ గురించి పెద్దగా తెలుసుకోను. మర్యాదగా ఆంటీ నీటి పంపించు. అంటే నువ్వు ధైర్యంగా ఇటురా, నేను ఇప్పుడే ఇక్కడే మీ ఇద్దరు పెళ్లి దగ్గరుండి చేయిస్తాను. జనక్ పాయల్ బాజెట్. ఆహా, తాళి లేకుండా పెళ్ళెలా చేస్తారా? ఇదిగో తాళి. లక్కీ, ఇది పసుపు తాడు కాదు, మల్తాడు. ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే పసుపుతాడు. కట్టా తాళి. ఆడు పోలీసోడు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది. హలో ఎదిగిన కొద్దీ బాబు లక్కీ, కాన్సన్ట్రేషన్ పాటల మీద కాదు బట్టల మీద ఉండాలి. ఏయ్, ఇలాంటి ఎనర్జీ పనులు చేయాలంటే కాస్త ఎనర్జీ ఉండాలిరా. రాత్రి బాగానే తాగారుగా, వేస్ట్. అది వేస్ట్ కాదే, బూస్ట్. అది ఇంకోసారి పడితే ఇలాంటి ఎలర్జీ పనులు ఎన్నైనా చేసేస్తానే. అయితే చెయ్యి. ఏంటి ఇదంతా?
ఎలా కనిపిస్తుందా మీకు? మాకు నాన్నగా అమ్మకి ఆయనగా. ఓన్లీ అని పొద్దుటే బాత్రూమ్లన్నీ కడిగాను, ఇల్లంతా తుడిచాను, అంట్లన్నీ తోమాను. అసలు ఏంటి గృహహింస? లాభం లేదు, ఎప్పుడో వాడు తెలాలి. మీకు మామూలుగా చెప్తే అర్థం కాదన్నమాట. అర్థమైంది. ఇవి నేను ఉతకపోతే నువ్వు నన్ను ఉతుకుతావు. కొడుకు ఎక్కడైనా తాగితే తండ్రి మందలిస్తాడు, కూడా తీసుకెళ్లి తాగించడు. డియర్ స్టూడెంట్స్, ఇంటర్ కాలేజ్ బాక్సింగ్ కాంపిటీషన్స్ లో ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్న టీమ్స్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ వర్సెస్ కెనడీ ఇంజనీరింగ్ కాలేజ్. One, two, three. He is the winner. ఎరా మీ కాలేజ్ సత్తా ఇంతేనా? ఇంకెవరికి దమ్ము లేదా? మీ కాలేజ్ మొత్తంలో ఒక్క మగాడు లేడా? మీ కాలేజీకి కో ఎడ్యుకేషన్ అనే బోర్డు తీసేసి ఉమెన్స్ కాలేజ్ పెట్టుకోండి. నువ్వా? మా మాట వినండి సార్. ప్లీజ్ సార్. వాడు రెచ్చిపోతున్నాడు. కుక్క మరిగింది అనుకుని వదిలేండి సార్. వాడు ఉక్కుబాడి నీ తుక్కుబాడి. వాడు రోడ్ వేస్తే రోలర్ లో ఉన్నాడు, మీరు రేనాల్ శ్రీఫ్ లా ఉన్నారు. చెప్తే అర్థం కావట్లేదా? చచ్చిపోతావు. చాలు. ప్రిన్సిపల్ అనే జాలితో వదిలేస్తున్నా. వెళ్ళిపా. ఈ టై ఈ టక్కు ఉన్నంత వరకేరా ప్రిన్సిపాల్, తీసేస్తే రాంబో. నా పవర్ చూడరా. పైన ఉన్న కండల్లో ఉండదురా పవరు, లోపల ఉన్న గుండెల్లో ఉంటుంది. పిసికి చంపేస్తా. సైటా గురి తప్పిందా? పిల్లాడు అని నేనే పిల్లర్ని పీకాను. తర్వాత కాల్ చేస్తాను. ఏ మిస్టర్, పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాలుస్తున్నారు, బుద్ధి లేదా మీకు? లేదు, ఇంట్లో పెట్టొచ్చా. ఇలా సిగరెట్ కాలుస్తుంటే పబ్లిక్ ఇబ్బంది పడతారనే కామన్ సెన్స్ కూడా లేదా మీకు? దాంతో కూడా సాకి పెద్దగా పని లేదని బ్యాంక్ లాకర్ లో పెట్టొచ్చా. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గు లేదు? పాపం దేవుడు నీకు ఇవేమి ఇవ్వలేదు అనుకుంటానే, అందుకే దీనిలో అడుక్కుంటున్నావు. ఏయ్, ఓ పని చేయి, నీకేం కావాలో రాసివ్వు, పార్సల్ చేస్తా, పర్మనెంట్ గా నీ దగ్గర పెట్టుకోవచ్చు. రేయ్ చెత్త నాయాల. ఏయ్, ఏ ఏంట్రా సన్నాసి, హ? నిన్నేరా. సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ వచ్చి నువ్వు పోతావు, ఆ పొగ పీల్చి జనం పోతారు తెలుసా? ఏయ్, చూడు. ఏం చూపిస్తావరా? చూపించు చూపించు. సాఫ్ట్ స్కిన్ తో ఉన్నానని రెచ్చిపోతున్నావేంట్రా? పచ్చి నెత్తుర్ని అత్తర్లా పూసుకునే వంశంరా నాది. రేయ్ పొగ్గొట్టం, ఇంకెప్పుడైనా సిగరెట్ కాలుస్తూ కనపడ్డావు దయచేసి సిగరెట్ మానేయి. దెన్ నీ హెల్త్ బాగుంటుంది, పబ్లిక్ హెల్త్ బాగుంటుంది. నువ్వు మానేస్తావు, నాకు తెలుసు. వెళ్ళనమ్మా, బాయ్ మా. ఏంట్రా మిస్టర్ బిన్ అలా ఉన్నావు? రేయ్, అది నన్ను తిట్టేసి వెళ్ళిపోతుందిరా. ఆ 0 ప్యాక్ బాడీ ఈ 8 ప్యాక్ బాడీని తిట్టిందా? దాని అడ్రస్ చెప్పరా? ఏంట్రా కొట్టావు? ఆ అడ్రస్ నువ్వు వెతకాలి, పద.